జీవితంలో వాళ్ళలాగా అవ్వాలి వీళ్ళలాగా అవ్వాలని చూస్తూ పరిగెడుతూ నిన్ను నువ్వు మర్చిపోమాకు. నువ్వు ఆలోచించాల్సింది నీ తల్లిదండ్రుల గురించి, నీ పిల్లల గురించి, నిన్ను నమ్మి నీ జీవితంలోకి వచ్చిన వారి గురించి. అంతేగాని వాళ్ళు అలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారని ఆరాటపడుతూ నిన్ను నువ్వు మర్చిపోమాకు. ఇంకొక విషయం ఏంటి అంటే, ఎత్తుకు పై ఎత్తులేయటం కాదు, నువ్వు ఎత్తుకున్న బాధ్యతలు బరువు అవ్వకుండా చూసుకో. అప్పుడే నువ్వు బాగుంటావు, నీ కుటుంబం అంతా బాగుంటుంది. నీకు నచ్చినప్పుడు మాట్లాడటానికి, బోరు కొట్టినప్పుడు ఇగ్నోర్ చేయడానికి తనేమి బొమ్మ కాదు, తను మనిషే. తనకి మనసంటూ ఒకటి ఉంటుంది. ఏ ఫేస్బుక్ చూడటానికి టైం ఉంది, ఇన్స్టాగ్రామ్ చూడటానికి టైం ఉంది, ఇన్స్టాలో పరిచయమైన వాళ్ళకి గుడ్ మార్నింగ్లు గుడ్ నైట్లు పెట్టడానికి మాత్రం టైం ఉంది. ఇంట్లో ఉన్న భార్యతో గడపడానికి టైం లేదా? దయచేసి ఒక్కసారి ఆలోచించండి బ్రదర్. అన్నీ నీ గురించి వదిలేసి నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం అహర్నిశలు ఇంట్లో శ్రమిస్తూ ఉంటుంది. అది గ్రహించి తనకు కూడా టైం కేటాయించి పిల్ల పాపలతో చల్లగా ఉండండి. ఉంచుకున్నది మహా అయితే మంచం వరకే. నీ కంచం కడగాలన్నా, నువ్వు మంచంలో పడితే నిన్ను చూడాలన్నా, ఆఖరికి కాటి వరకు నీకు తోడొచ్చేది నువ్వు కట్టుకున్నదే. ఉంచుకున్న దానికోసం కట్టుకున్న దాన్ని బాధ పెట్టమాకు బ్రదర్. ఎందుకో చెప్పనా, నువ్వు కట్టుకున్న దానికంటే ఉంచుకున్నది కొన్ని సోకులు చేసుకుంటూ ఉండుండొచ్చు. అందువల్లే నువ్వు దాని మోజులో పడి ఉండొచ్చు. అంత మాత్రాన కట్టుకున్న దాని కంట్లో కన్నీరు పెట్టించమాకు. అది నీకు ఎప్పటికీ మంచిది కాదు. ఆడపడుచులందరికీ నేను చెప్పేది ఒక్కటే, మీ అన్నకి 10 సార్లు ఫోన్ చేసి మాట్లాడండి, తప్పు లేదు. కానీ మీ వదిన మీద చాడీలు చెప్పడానికే ఫోన్ చేస్తే పాడైపోయేది మీ అన్న సంసారమే. ఇప్పుడు మీకు మీ వదిన బాధ అర్థం కాకపోవచ్చు, రేపు ఇదే పరిస్థితి మీ వరకు వస్తే అప్పుడు తెలుస్తుంది మీ వదిన పడే బాధ. అందుకే దయచేసి మీ అన్నతో మాట్లాడండి, మీ తమ్ముడి యోగక్షేమాలు తెలుసుకోండి. అంతేకాని మీ వదిన మీద చాడీలు మాత్రం చెప్పకండి ప్లీజ్. కౌగిలి అంటే కామానికి చిహ్నం కాదు. మాటల్లో చెప్పలేని కొన్ని వేల అనుభూతుల్ని ఒక హృదయం నుండి ఇంకో హృదయానికి చేర్చే మౌనంతో కూడిన మానసిక ప్రేమాలయం. అలాంటి కౌగిలిని పెడర్థం తీసి, తప్పుడు చూపుతో చూసి తక్కువ చేసి చూడకండి. ఒక కౌగులితో నా అనుకున్న వాళ్ళకి ధైర్యం కల్పించవచ్చు, ఇంకో కౌగులితో ప్రేమించే వాళ్ళకి ప్రేమను పంచవచ్చు. అంత మంచి కౌగులిని, పాజిటివ్ వైబ్స్నిచ్చే కౌగులిని తక్కువ చేసి చూడకండి. తర్వాత అని ఏది వాయిదా వేయకండి. తర్వాత అనుకుంటే తర్వాత కాఫీ చల్లబడుతుంది, తర్వాత పగలు రాత్రి అవుతుంది, తర్వాత తెరుచుకున్న తలుపులు మూసుకుపోతాయి, తరువాత అంటే మీ ఆసక్తి కోల్పోతారు, తరువాత అంటే పని ఏమీ చేయలేక అరే మనం పని చేసుంటే బాగుండేదే అని బాధపడతారు. అందుకే ఈ రోజు నుంచే, ఈ క్షణం నుంచే పని చేయటం ప్రారంభించండి. ఒక్క మాట చెప్పనా, కష్టపడకుండా ఏదీ రాదు. ఒకవేళ కష్టపడకుండా వచ్చింది అదంటే అది నిలబడదు.